హాయ్ అండి. మా శంకు పుష్పాల చెట్టు చూడండి. ఎన్ని పూలు పూసినాయండి, చాలా పూసినాయి పువ్వులకు. ఎన్ని పూలు ఈరోజైతే ఈ పువ్వులన్నీ తెంపి నేను శంకు పుష్పాలతో రైస్ చేస్తానండి. ఫ్రైడ్ రైస్ చేస్తాను. శంకు పుష్పాలతో రైస్ చాలా బాగుంటుందండి. టేస్టు ఫ్లేవర్తో రైస్ చేసి చూపిస్తాండి. ఇప్పుడైతే మనము పువ్వులు తెంపుకుందామండి. పువ్వులు అయితే తెంపేసుకుందాము. చాలా పూసినాయి. ఇన్ని పూలు అయితే వెళ్ళినాయండి. శంకు పూలు అయితే మా టెర్రస్ గార్డెన్లో చాలా పూస్తున్నాయండి. చెట్టుకి నేను తెంపుకొచ్చుకున్నానండి. తెంపుకొచ్చుకొని ఇగో ఈ తొడిమెలు తీసేసుకోవాలండి. ఇవి గ్రీనిష్గా ఉంటాయి తొడిమెలన్నీ. ఈ గ్రీనిష్గా అన్ని తొడిమెలు తీసేసుకోవాలి. తీసేసుకొని పువ్వులన్నీ ఇట్లా నీట్గా పెట్టుకొని వీటిని నేను గ్రైండ్ చేసుకుంటానండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ముద్ద పెట్టుకుంటాను. ఆయిల్ అయితే మరిగింది కదండి. నెయ్యి ఆయిల్ రెండు వేసుకున్నాం కదండి. ఇంత ఆయిల్ సరిపోతుంది మనకు. ఇందులో ఇప్పుడు మనము కొంచెం అనాస పువ్వు, కొంచెం మరాఠీ మొగ్గ, ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు కూడా వేసుకుందామండి. ఫ్లేవర్ కోసం అండి. ఇవి మంచి స్మెల్ రావడం కోసం ఒక 2 చాలండి. యాలకులు కొంచెం లైట్గా ఇట్లా ఘాటు, మరీ ఘాటు ఉండదు, లైట్గా ఉంటుంది. మనం మిక్సీ వేసి పౌడర్ వేస్తే ఎక్కువ ఘాటు వస్తుంది. మనం ఇట్లా వేసుకుంటే లైట్గా ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఫ్రై కానిద్దామండి. ఇది ఫ్రై అయిందండి. మెంతి కూర, పోతున్న వేయాలండి. మెంతి కూర పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసినండి. కొంచెం మనము పోపుల్ని సాల్ట్ వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేస్తే పచ్చిమిర్చి కూడా మనం అన్నం తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటాయి. ఈ ముక్కలు మంచి ఉప్పు పట్టుకొని మంచి టేస్ట్ ఉంటాయి. పోపుల్ని వేసుకోవాలి ఎప్పుడైనా, బాగుంటుంది. పచ్చిమిర్చి తింటుంటాయి కూడా రైస్లో ఉప్పులో మంచిగా గోలి బాగుంటుంది టేస్ట్. గోలాలండి ఇట్లా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ, ఆనియన్ అయితే నేను వేసుకోలేనండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆనియన్ కూడా వేసుకోండి. నా దగ్గర లేదు ప్రస్తుతానికి, అందుకే వేయట్లేదు. ఫస్ట్ ఏం అవసరం లేదండి, అవసరం లేదు. కానీ పించ్ ఆఫ్ వేస్తే కొంచెం అదొక్క రకమైన కలర్ వస్తుందండి రైస్. మరి
అసలు వేసుకోవద్దు, లైట్గా అట్లా వేసుకోవాలి. అయినా ఇప్పుడు మనకి ఇది బ్లూ కలర్ వస్తుంది కదండి, శంకు పుష్పాలతోనే వేసుకోకుండా నడుస్తుంది. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే శంకు పుష్పాలు మిక్సీ చేసినండి నేను, ఇట్లా మిక్సీ చేసుకున్న. ఇది ఇంత పోపులు వేసుకున్నా. ఈ రైస్ ఇంత కొంచెం నేను ఒక్కదాన్ని తినేంత రైసే ఉందండి. దీనికి తగ్గట్టుగా నేను శంకు పుష్పాలు అయితే వేసుకున్నాను. ఫ్రై చేద్దాం, కొంచెం ఫ్రైగా అయినాక రైస్ వేద్దాం. కొంచెం ఇగో మెంతి పిండి అండి, లైట్గా బాగుంటుందండి. మెంతి పిండి వేసుకుని కూడా లైట్గా వేసుకోవాలి అంతే. కొంచెం ఇంగువ అండి, లైట్గా కొంచెం పించాం. ఇట్లా మంచి దగ్గరికి వచ్చింది కదండి ఆయిల్లో, చూడండి దగ్గరికి వచ్చింది. ఇట్లా చేసుకోవచ్చు. మనం బిర్యానీ అయితేనేమో మంచిగా మిక్సీ చేసి, మొత్తం మిక్సీ చేసి ఇప్పట్లానే ముద్దగా పోపుకేసి రైస్ వేసుకోవాలి దీంట్లోనే. ఇదేమో అప్పటికప్పుడు రైస్ చేసుకొని కొంచెం మిక్సీ చేసి ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా మిక్సీ చేసేసి ఇట్లా పోపుకేసి ఫ్రై చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా మంచి దగ్గరకు వచ్చింది కదండి. వాటర్ ఉన్నాయి కదండి ఇందాక, కొంచెం ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇట్లా ఫ్రై చేసి ఇప్పుడు రైస్ వేసుకుందాం మనం. రైస్ రైస్ అయితే రెడీ అయిందండి. చూడండి ఫ్రై అవుతుంది, మంచి ఇట్లా ఫ్రై చేయాలి. మంచి బ్లూ కలర్ అయితే వచ్చిందండి, బాగుందండి. మంచి కలర్ఫుల్గా అవుపిస్తుంది. మీకు ఇట్లా వీడియోలో కరెక్ట్గా తెలుస్తలేదు కానీ మంచి కలర్ఫుల్గా ఉంది. చాలా చాలా బాగుందండి. టేస్ట్ అయితే చూద్దాము. కొంచెం సాల్ట్ సరిపోయిందేమో. ఫ్లేవర్ అయితే బాగుందండి, అసలు చాలా బాగుంది ఫ్లేవరు. సరిపోతుందండి, కొంచెం లైట్గా వేసుకున్నా సాల్ట్. చాలా బాగుందండి, టేస్ట్ అయితే బాగుంది. మంచి బ్లూ కలర్ వచ్చిందండి రైస్ అయితే, ఎంత బాగుందో కలర్ బాగుంది. రైస్ కూడా మంచిగా ఉంది, ఫ్లేవర్ కూడా బాగుందండి. మీరు కూడా చేసుకోండి. అసలు శంకు పుష్పాల చెట్టు మీరు ఇంట్లో ఒకటి పెట్టుకోండి, మంచి టేస్ట్ ఉందండి. కొంచెం లైట్గా నేను కొంచెం ఇట్లా చల్లుకున్న కారం బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లో. చేసుకోవాలండి దగ్గరికి, మంచిగా దగ్గరికి ఫ్రై చేస్తే రైస్ మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. నేనైతే రైస్ అయితే కొత్తిమీర అయితే కొంచెం వేసుకున్నానండి. చూడండి నేను ఇది కూడా వేరే ఇంకా కొంచెం పువ్వులతోనే నేను వాటర్ అయితే కొంచెం బాయిల్ చేసుకున్నానండి. శంకు పుష్పాలతో ఈ వాటర్లో కొంచెం నిమ్మరసం వేసుకొని వాటర్ కూడా నేను తాగుతానండి. రైస్ తినుకుంటూ తాగుతాను.
బాగుందండి టేస్ట్. పుదీనా వేసిన కదా కొంచెం ఫ్లేవరు, రైస్ చాలా బాగుందండి. మీరు కూడా ఒక శంకు పుష్పాల చెట్టు ఇంట్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా దీన్ని మంచిగా వేడి చేసుకున్నాను. వేడి చేసుకుంటున్నాక ఈ వాటర్ ఈ కలర్ వచ్చింది. ఇది చూడండి, నిమ్మకాయ కలిపితే మాత్రం లైట్ డార్క్ పింక్ కలర్, రాణి పింక్ కలర్ లాగా వచ్చేసింది. బాగుందండి. కొంచెం లైట్గా నిమ్మరసం పిండుకుందామని కొంచెం. చాలా బాగుందండి, అందరూ చేసుకోండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, సూపర్గా ఉంది. బాయ్ అండి. అందరూ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ అండి. కొంచెం లైట్గా నిమ్మరసం పిండుకుందామని కొంచెం. చాలా బాగుందండి, అందరూ చేసుకోండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, సూపర్గా ఉంది. బాయ్ అండి. అందరూ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ అండి.